ప్రతిరోజు 2 బస్తాల కొబ్బరికాయలను ఆ మనిషి చేతిగోళ్లతో పీచు తీయించి దానిని గానుగలో వేసి ఎద్దుకు బదులు ఆ మనిషిని కట్టి గానుగాడించి నూనె తీయించి ఈ విధంగా ఏకబిగిన 25 సంవత్సరాల పాటు దుర్భర జైలు శిక్షని బ్రిటిష్ వారు విధిస్తే దేశ స్వాతంత్రం కోసం ఆ శిక్షను అనుభవించిన మహాదేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు ఎవరో తెలుసా? దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి అండమాన్లోని సెల్యులర్ జైల్లో నరకప్రాయమైన కఠిన కారాగార శిక్షను ఏకబిగిన 25 సంవత్సరాల పాటు అనుభవించి జీవితంలో అతి విలువైన యవ్వన ప్రాయాన్ని దేశం కోసం ధారపోసిన మహనీయుడు వీర సావర్కర్. దేశ స్వాతంత్రం తరువాత అటువంటి ఎందరో మహనీయుల చరిత్రల్ని దుర్నీతిగల చరిత్రకారులు మరుగున పడేస్తే వారు చూపిన చరిత్రనే మనం ఇంతవరకు చదువుతూ వచ్చాం. ఇకనైనా కళ్ళు తెరుద్దాం, వాస్తవాలను, మహనీయుల చరిత్రలను తెలుసుకుందాం. భారత్ మాతాకి జై.